అంటే అన్నా ఇది వాటర్ పెట్టకపోయినా ఎంత క్వాలిటీ ఉందో మొక్క. ఆ వాటర్ పెట్టకపోయినా కూడా మంచి క్వాలిటీ ఉంది. వాటర్ పెట్టబోయిగో ఇప్పుడు మనం జల్లాక ఏం తీసుకున్నాడు సత్యం మొన్న నీ దగ్గర. అవునా? ఇదే సత్యం అన్నది. ఇదే తీసుకొని ఏంద్రా మీది బ్లాక్ ఉంది, మాది గ్రీన్ షేడ్ లో వస్తుంది ఏంటంటే, మేము ఆయన గారి దగ్గర గుళికలు తీసుకున్నాంలే అంటే ఆయన నీళ్ళు వేసి చల్లిండు. సత్యం అన్న మన దగ్గర అప్పటి ముందు బాగానే తీసుకునేవాడు, ఇప్పుడే కొంచెం ఆలోచించాడు. కొడుకు ఇప్పుడు కొమ్మ షేడ్ కానీ అంతా పర్లేదా? కొమ్మ నెంబర్ 1 ఉందన్న, క్వాలిటీ మొక్క క్వాలిటీ ఉంది. నీకు వాటర్ లేకపోయినా కూడా చూడు మంచి వాటర్ లేదు, అసలు వాటర్ లేకపోయినా కానీ ఆ క్వాలిటీ ఉందంటే ఈ భూమి బాగా నెర్రగొట్టింది. భూమి బాగా నెర్రగొట్టినా కూడా ఇంత బెట్టలో కూడా నీకేంటంటే భూమి అనేది ఏంటంటే ఎందుకు ఆపినంటే ఇగో ఇది వాతావరణం వల్ల బూజు తెగులు వస్తుంది. మనం నాటుగా కొట్టాం 4 రోజుల కింద, కొడితే కంట్రోల్ అయింది. తడి ఆపాలనే ఇవాళ 15 రోజులు అయినా సరే ఇది ముఖం మాడవలే. మధ్యాహ్నం వచ్చినా కూడా ఈ టైప్ లోనే ఉంటది. భూమి ఈ విధంగా నెర్రగొట్టినా కానీ బాగా భూమి అనేది లూజ్ అయ్యి వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడే, వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడే నీటి ఎద్దడి తట్టుకునే శక్తి అనేది మొక్కకు ఉంటుంది. అది ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా మన కాంప్లెక్స్ అనేది మొక్కకు పట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నలుపు చూడండి అన్న, ఈ నలుపు చూడు, వాటర్ ఆగి కొంచెం లైట్ గా కొంచెం షేడ్ వచ్చింది. ఈ యమా క్వాలిటీ అన్నట్టు ఇది. ఇది మన బాలకృష్ణ అన్నది ఖమ్మంపాడు అన్న కూడా అక్కడ రాత్రి కలిసా. ఈ సెట్లే అని వాటిని కంట్రోల్ చేయాలని చేద్దామన్నా. మన దగ్గర వెరిక్యూరు, ప్రొటెక్ట్ పిఆర్, బ్యాక్టగ్రోజో, మైక్రోషీల్డ్ అని 3 ఉన్నాయి. బెట్ట ఆపటం వల్ల కాప్ షేడ్ కాపు కూడా నాకు ఆ కాయ కూడా మొత్తం సెట్ అయ్యే విధంగా మొత్తం ఒకటే సైజు, మళ్ళీ ఒకటే సైజు. నెక్స్ట్ వచ్చే కాపును కూడా 0050 పెట్టేసి 2 ఎకరాలకు ఒక ప్యాకెట్ కొడదాం. వచ్చిన కాపు అంతే దిగిద్ది. కాల్షియం అనేది పెట్టా, నువ్వు ఇచ్చిన గులికలు చల్లి ఇవాళకి 15 రోజులు అయినా సరే తడేలా పెట్టా. ఓకే ఓకే. లాస్ట్ పైపాటి నేను తోలను ఇరుగుతాయి, ఇంకెక్కడ ఇరుగుతాయి. అప్పటికే గుల్ల అయిపోయి మొన్నే గుల్లయింది అన్నావు. మొన్నే గుల్లయ్యి అసలు ఎన్ని మోసిన అనుకున్నా మోపు తీసి పక్కకి వేసా. అంటే ఎకరానికి కట్ట పెట్టావన్నా? అసలు కట్టబెట్టండి దీనికి, ఇది అరెకరం. ఎప్పుడైనా సరే అరకట్ట 5 మానికలు 6 మానికలు వేస్తుంది దీనికి. కవులు ఇది మా వాటికి మాత్రం వాటికి కలిపి 1 కట్టన్నారా, దీనికి 1 అరకట్టే. ఎప్పుడు వేసినా 2 ఎకరాలకి 2 కట్టలే వేస్తా. దానికి అరకట్ట, దానికి అరకట్ట, దానికి అరకట్ట. గ్రాన్యువల్స్ ప్రభావం బాగా చూపించింది. ఏం దేవుడి చిత్తం అన్న, కష్టపడుతున్నాం, బాగా కష్టపడుతున్నావు. మనకి అనుకున్న మంచి టైంలో అడిగావు, టైంలో తీసుకొచ్చాము, బాగుంది. నేను ఆ బాలకృష్ణ కలిసి ఏందిరా ఇది ఇట్లా అంటే 10-20 తెచ్చినా సరే 2 కట్టలు తెచ్చి అరెకరం వాళ్ళు టిప్పుకి ఇప్పుడు ఆ మందు కొట్టాను సత్యం అయితే 2 కట్టలు వేస్తారు అరెకరం. 2 నేను అరకట్ట వేస్తాను, నన్ను చూసి నవ్వుతున్నాను. సరే నవ్వుకొని మన మా దగ్గర పెట్టుబడి లేదు, నేనేం చేయాలి. అంతేగా.